హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి బ్యూటీషియన్. ఈరోజు నేను వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు డైటింగ్ చేస్తారు కదండి. డైటింగ్ చేసే వాళ్ళకి అప్పుడప్పుడు కొంచెం స్పైసీ ఫుడ్స్ తినాలనిపించింది కదండి. కానీ వాళ్ళు స్పైసీ ఫుడ్స్ తింటే వెయిట్ పెరుగుతారేమో, మళ్ళీ వెయిట్ లాస్ ప్లాన్ మొత్తం మళ్ళీ డిస్టర్బ్ అయిద్దేమో, తినాలనిపించినా కానీ తినలేక కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి వెయిట్ లాస్ గురించి మీరు డైటింగ్ చేస్తూ ఉన్న వాళ్ళకి, స్పైసీ ఫుడ్స్ అప్పుడప్పుడు తినాలనిపించిన వాళ్ళకి ఒక మంచి రెసిపీ నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి హిప్పీ న్యూడిల్స్ అండి. హిప్పీ న్యూడిల్స్ ఆల్ వెజిటేబుల్స్తో, ఓకేనా. ఇది వచ్చేసి 5 రూపీస్ హిప్పీ న్యూడిల్స్ ప్యాకెట్స్ అండి. ఇవి వచ్చేసి 2 అంటే 10 రూపీస్. ఇవి వచ్చేసి 2 అన్నీ. ఇవి వచ్చేసి వెజిటేబుల్స్ అండి. ఇదో క్యారెట్, ఆనియన్ ఒకటి, క్యారెట్ ఒకటి, టమోటో ఒకటి, పొటాటో ఒకటి, మిర్చి, బీన్స్ 2. ఇవన్నీ ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి. ఇది తింటే ఏంటంటే మనకి స్పైసీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది, నోటికి రుచిగా కొంచెం టేస్టీగా తిన్నట్టు ఉంటుంది. మనకి వచ్చేసి ఇవి క్యాలరీస్ నో క్యాలరీస్. ఇందులో క్యాలరీస్ ఏమున్నాయి, అన్ని వెజిటేబుల్స్. ఒక హిప్పీ 5 రూపీస్ 2 హిప్పీ మ్యాగీ ప్యాకెట్లు, క్యాలరీస్ ఉండవు, ప్లస్ మనకి నోటికి రుచిగా తిన్నట్లు ఉంటుంది అప్పుడప్పుడు ఇలాగా, ఓకేనా. ఇది చేసుకునే విధానం నేను చూపిస్తాను. దీనికంటే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఓకేనా. స్టార్ట్ చేస్తున్నాను, ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ ఇలా ఒక కళాయి తీసుకోండి, ఆన్ చేసుకోండి. దీంట్లో కొంచెం అంటే కొంచెం లైట్గా ఆయిల్, కొంచెం జస్ట్ ఒక హాఫ్ స్పూనేనండి, చూడండి, చాలా తక్కువ ఆయిల్ వేసేసి ఇది కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి క్యారెట్, ఆనియన్స్, బీన్స్, మిర్చి ఏంటంటే ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే తినడానికి నాకు కొంచెం స్పైసీగా తినడం ఇష్టం అండి. అందుకని ఇవైతే ఇలా తీసుకొని తినడానికి స్పైసీగా బాగుంటాయని చెప్పేసి నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటాను. మిర్చి కూడా నేను ఎక్కువ వేసుకుంటాను. ఇదిగోండి 5 మిర్చి వేసుకుంటున్నాను నేను. పొటాటో ముక్కలు, పొటాటో ఎక్కువ తినకూడదండి, క్యాలరీస్ వస్తాయి. అందుకని ఇది ఒక హాఫ్ పొటాటో అనమాట, ఇది కూడా కాదు. ఒక టమోటో, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్, అంటే మనకి హిప్పీలో ఉంటుందండి, మసాలా ప్యాకెట్స్ ఇస్తారు కదా, దాంట్లోనే సాల్ట్ ఉంటుంది, దానికి సరిపోను. మనం ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి సరిపోను, టేస్ట్ కోసం వెజిటేబుల్కి సరిపోను సాల్టే వేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం ఈ వెజిటేబుల్ వరకు సరిపోని చూసుకొని ఒక పావు స్పూన్ వేసుకుంటున్నాను నేను, ఓకే. బాగా మిక్స్ చేసుకోండి. చిన్నపిల్లలు ఎక్కువ మ్యాగీ ఇష్టపడతారు కదండి, మ్యాగీ హిప్పీ నూడిల్స్ ఇష్టపడతారు కదా, వాళ్ళకి ఇలా వెజిటేబుల్స్ ఎక్కువ అన్ని రకం వెజిటేబుల్స్, బీట్రూట్, బీన్స్, క్యారెట్, పొటాటో, టమోటో, ఉల్లిపాయ అన్ని వెజిటేబుల్స్ వేసి ఇలా చేయండి. వాళ్ళకి మంచి క్యాలరీస్ వస్తాయి, మంచి ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళు మ్యాగీ ఇష్టంగా తింటారు కాబట్టి ఇవన్నీ దాంట్లో వెళ్ళిపోతాయండి. బఠానీలు వేసుకోవచ్చు నానబెట్టుకొని, మిల్ మేకర్స్ వేసుకోవచ్చు, ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని మిల్ మేకర్స్ వేసుకోవచ్చు ఇందులో. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలా కొంచెం వేగనివ్వాలండి. ఇవి మరీ మెత్తగా బాయిల్ అయిపోకూడదు, ఎందుకంటే తినేటప్పుడు మన పళ్ళకు కొంచెం క్రిస్పీగా తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని బాగా వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం ఆయిల్ వేసి వెజిటేబుల్స్ మొత్తం వేసేసిన తర్వాత కొంచెం వెజిటేబుల్స్ సరిపోను సాల్ట్ వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనిచ్చాను. ఇప్పుడు దీనికి సరిపోని వాటర్, అంటే ఈ వెజిటేబుల్ బాగా ఉడకడానికి సరిపోని వాటర్ పోయాలండి. ఇవి హిప్పీ మ్యాగీ ప్యాకెట్స్ 2 కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవండి.
వెజిటేబుల్స్ కూడా ఎక్కువ బాగా బాయిల్ అవ్వకూడదు కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. మ్యాక్సిమం ఒక 1 గ్లాస్ అండి, ఒక పెద్ద గ్లాసు అంటే ఈ సైజు గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసాను నేను. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి. అంటే మనం స్పైసీగా తినాలనుకుంటున్నాం కదా, కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం లైట్గా. ఎందుకంటే మిర్చి కూడా మనం ఎక్కువ వేసుకున్నాం కదా, లైట్గా కారం వేసుకోవాలి. ఓకే, కారం వేసేసాను. ఇప్పుడు ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఇది మనం ఈ వాటర్ బాయిల్ అవ్వనివ్వాలండి. ఈ వెజిటేబుల్స్ వచ్చేసి బాగా దీంట్లో ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత మనం తీసేసి మ్యాగీ వేసుకోవడమే. ఇది మ్యాగీ చాలామంది ఫస్ట్ దీన్ని వాటర్లో బాయిల్ చేసి దీన్ని వేస్తారు, అలా వేయనండి నేను. ఇలా డైరెక్ట్గా ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కొంచెం బాయిల్ అవ్వగానే ఈ మ్యాగీ కూడా తీసేసి ఈ ఇప్పి కూడా వేసేస్తానండి. తర్వాత దీంట్లో ఉండే మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది కూడా వేసేసి కలిపేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసేస్తాను. తీసేసి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనాకు వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నేను ఆకుకూరలతో కూడా హిప్పీ చేసుకుంటానండి. అంటే డైటింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి హెల్తీగా ఉండాలి కాబట్టి, ఐరన్ మన బాడీలోకి ఐరన్ వెళ్ళాలి కాబట్టి నేను ఎక్కువ ఆకుకూరలతో చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ వేసాను కదా, ఈ వెజిటేబుల్స్తో పాటు నేను పాలకూర వేసుకుంటాను, బచ్చల కూర వేసుకుంటాను, పొనిగంటాకు వేసుకుంటాను. అంటే కొంచెం క్వాంటిటీ, కొంచెం ఒక ఆకుకూర తీసుకొని దాన్ని కట్ చేసేసి చిన్న పీసెస్లా కట్ చేసేసి కడిగేసేసుకొని దాన్ని ఇప్పుడు ఈ వెజిటేబుల్స్తో పాటు ఆకుకూరను కూడా వేసేసి సాల్ట్ వేసేసి కలిపేసి ఇలా వాటర్ పోసి పెట్టేస్తానండి. తర్వాత ఇది కొంచెం బాగా ఏంటంటే ఈ ఇప్పి దీంట్లో వేసేసి ఒక 5 మినిట్స్ నుంచి తీసేస్తాను. టేస్ట్ ఉంటుంది, హెల్తీగా ఉంటుంది అనమాట. మంచి క్యాలరీస్ లేని ఫుడ్ అండి ఇది, మంచి ఫుడ్. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలు మ్యాగీ కంటే కూడా హిప్పీ మ్యాగీ కొంచెం స్పైసీగా టేస్ట్ బాగుంటుందండి. మామూలు మ్యాగీ ఏంటంటే కొంచెం చప్పగా ఉంటుంది, టేస్ట్ అంత ఏమి నచ్చదు నాకైతే ఈ హిప్పీయే ఇష్టం అండి. అసలుకి చిన్నపిల్లలు తిన్నట్టు హిప్పీయే తింటాను. ఈ హిప్పీ ఒక ప్యాకెట్ ఉంటే చాలు నాకు. ఇక అన్నం అవసరం లేదు, టిఫిన్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు నాకు. ఈ 10 రూపీస్తో నేను రోజు మొత్తం గడిపేస్తానండి. నాకు అంత ఇష్టం ఇదంటే. 10 రూపీస్ ఫుడ్, మంత్లీ 300 అంతే. ఇలా తినేసి ఉండొచ్చు. నేను అన్నం లేకుండా అయినా ఉంటాను కానీ ఇది లేకుండా మాత్రం ఉండను. వీక్లీ కనీసం ఒక 3 టైమ్స్ అయినా తింటానండి నేను. మీరు కూడా ఇలా చేసుకుంటారండి, ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే చూడండి. నేను అన్నీ మీకు మంచి హెల్దీ ఫుడ్స్, బ్యూటీ టిప్స్, మళ్ళీ మీకు బాడీ వెయిట్ లాస్ అవ్వడానికి మంచి నేను హెల్దీ ఫుడ్స్ గురించి అవన్నీ టిప్స్ చెప్పాలనుకుంటున్నానండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వేరే వాళ్ళకు కూడా మీ ద్వారా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా. ఈ వాటర్ వచ్చేసి బాయిల్ అయినాయండి, వాటర్ బాయిల్ అయినాయి. ఇక చూడండి పైకి వాటర్ వచ్చేస్తుంది. ఇదేంటంటే నోటికి బాగా స్పైసీగా డైటింగ్ చేస్తూ మనం ఏంటంటే ఈ కర్రీస్ అంటే మంచి ఫుడ్ తినాం కదా, అలాంటి నోరు చప్పబడిపోయి వెయిట్ లాస్ తిని ఇసుకొచ్చేసిద్ది కదండి. అందుకని అప్పుడప్పుడు ఇలా తింటే వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా కొంచెం అన్నీ తిన్న ఫీలింగ్ వస్తుంది, స్పైసీగా తిన్నట్లు ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది నోటికి. వెజిటబుల్స్ బాయిల్ అయినాయి. ఇప్పుడు వచ్చేసి వేసేద్దాం. వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి, వాటర్ ఎక్కువ పోస్తే ఏంటంటే మెత్తగా అయిపోయింది. ఇందులో ఇది వస్తుంది కదా, ఇది పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి ఇంకొకటి. ఇందులో పక్కన పెట్టేసుకో. ఇదిగోండి 2 వేసేసాను కదా. ఇప్పుడు ఇందులో ఉండే పొడి కూడా ఇది కూడా వేసేసుకున్నాము. ఇదిగోండి ఈ మసాలా పొడి కూడా వేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో.
చూడటానికి అట్రాక్షన్గా ఉందండి. కలర్ఫుల్గా క్యారెట్, బీన్స్, ఆనియన్స్, టమోటో, బంగాళదుంప, మిర్చి, ఇంకా క్యాప్సికమ్ వేసుకోవచ్చు. దీంట్లో ఆకుకూరలు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనాకు వేసుకోవచ్చు. అన్ని హెల్తీ ఫుడ్స్ ఏనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే చాలా 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 ఇష్టం అండి. ఇప్పుడు ఒకసారి దీనిపైన మూత పెట్టేద్దాము. ఒక 2 minutes ఇలా మూత పెట్టేద్దాము. ఎందుకంటే ఆవిరంతా పైకి వెళ్ళిపోతే తొందరగా ఉడకవు కదా. మూత పెట్టేస్తే ఏంటంటే ఆ ఆవిరికి లోపల బాగా మగ్గిపోతాయండి వెజిటేబుల్స్. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. దీంతో ఆకుకూరలు కూడా అన్ని ఆకుకూరలు వేసుకోవచ్చు. ఆ తోటకూర వేసుకోవచ్చు, ఒక గోంగూర తప్ప అది పుల్లగా ఉంటుంది కాబట్టి తోటకూర వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, చుక్కకూర వేసుకోవచ్చు, బచ్చల కూర వేసుకోవచ్చు, పొనిగంటాకు వేసుకోవచ్చు, కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ వేసుకుని కొత్తిమీరతో చేసుకోవచ్చు, పుదీనాకు కొత్తిమీర వేసుకొని చేసుకోవచ్చు. చాలా 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 బాగుంటుందండి. వెజిటబుల్స్తో ఇలా ఆకుకూరలతో చేసుకొని తింటే టేస్ట్ ఉంటుంది, హెల్దీ ఉంటుందండి. స్పైసీ ఉంటుందండి. ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు. ఇవి గరం మసాలాలు ఉంటాయి కదండి, ధనియాల పొడి, ఇది చెక్క లవంగాల పొడి, అది కూడా కొంచెం ఒక చిటికెడు వేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇది. మనం ఒకసారి కలవ పెట్టుకున్నాం. నేను ఇంకా చాలా 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 చూపిస్తానండి. నేను సింపుల్గా చేసే మీ కర్రీస్ అయినా, నేను సింపుల్గా చేసే వంటలు చూపిస్తానండి. జస్ట్ ఒక 10 minutesలో చేసేస్తాను నేను. కర్రీస్ ఏవైనా సింపుల్గా అన్నీ చూపిస్తాను మీకు. వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా అన్నీ చూపిస్తాను. మీకు ఏదైనా కావాలంటే కూడా నాకు కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేస్తేనే కదా నాకు తెలిసేది మీకు ఎలాంటివి నేను వీడియోస్ పెట్టాలో అనేది. నేను మీకు తప్పకుండా పెడతాను. సపోర్ట్ చేయండి, నాకు బాగా సపోర్ట్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. కలర్ హిప్పీ. ఈ స్మెల్కే నోరు ఊరిపోయింది. అయిపోయిందండి. చూసారా 10 minutesలో అయిపోయింది. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎంత చక్కగా బాయిల్ అయినాయో. అయిపోయిందండి. తీసేసుకున్నాం మనం ఒక ప్లేట్లోకి. చూశారు కదా ఫ్రెండ్స్, హిప్పీ న్యూడిల్స్ వెజిటేబుల్స్తో ఎలా ఒక 10 minutesలో ఎలా రెడీ చేశాను. ఒక 10 rupees హిప్పీ మ్యాగీస్తో ఎంత ప్లేట్ ఫుడ్ వచ్చేసిందండి నాకు. ఒక 10 rupees హిప్పీతో ఒక ప్లేట్ ఫుడ్ వచ్చేసిందండి.
చూడండి ఫ్రెండ్స్, టేస్టీ అండ్ హెల్దీ వెజిటేబుల్స్తో హిప్పీ. చూడండి, మా హస్బెండ్ కనుక ఎక్కడికైనా బయట ఫంక్షన్స్కి కానీ అలా ఏదైనా ఊర్లకి కానీ అలా వెళ్తే నేను ఒక్కదాన్నే ఉంటే మాత్రం నో మీల్స్, నో టిఫిన్, నో లంచ్ ఏవి. ఒక్కరోజు ఒక 10 రూపీస్ హిప్పీతో అయిపోయింది, నాకు వన్ డే గడిచిపోయింది. చాలా ఇష్టం అండి నాకు ఇది. నేను చాలా ఇష్టంగా తింటానమాట. ఏ కర్రీస్ కంటే కూడా, రైస్ కంటే కూడా, టిఫిన్స్ కంటే కూడా నాకు ఇది చాలా ఇష్టం. చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందో. క్యారీ హిప్పీ. బాగా కాలుతుంది, ఇప్పుడే కదా తీసింది. పొటాటో చూసారా, ఈ వెజిటేబుల్స్ కూడా ఎలా ఉడికిపోయినాయో, బాగా ఎలా బాయిల్ అయిపోయినాయో. ఒక 10 మినిట్స్ కూడా పట్ల. బీన్స్, ఆనియన్, మిర్చి, సూపర్. చాలా ఇష్టం అండి నాకు ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్దీ, నో క్యాలరీస్ అండి. ఇందులో ఏం వేసామండి క్యాలరీస్ రావడానికి? హాఫ్ పొటాటోనే వేసింది, ఫుల్ కూడా కాదు. ఒక హాఫ్ క్యారెట్, ఒక టమోటో, ఒక ఉల్లిపాయ, బీన్స్ ఒక 2 చిన్న పీసెస్గా కట్ చేసేసాను. మిర్చి వేసానండి, స్పైసీనెస్ కోసం మిర్చి వేసాను. ఫస్ట్ కొంచెం లైట్గా ఆయిల్, ఒక పావు స్పూన్ ఆయిల్ వేసేసి, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక ఈ వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసేసానండి. వెజిటేబుల్స్ బాగా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొంచెం కారం వేసి కొంచెం వేగనిచ్చి తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ పోసానండి. వాటర్ పోసి ప్లేట్ పెట్టేసి అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ హిప్పీ వేసేసానండి. ఈ హిప్పీ వేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది. చూడండి ఎట్లా పొడిగా ఎలా ఉందో చూడండి. మన బయట నూడిల్స్ ఉంటాయి కదా, అలాగే పొడిగా ఉంది చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకుని తినండి మీరు కూడా, చాలా మంచిది, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. డైటింగ్ చేసే వాళ్ళకి కొంచెం స్పైసీగా, క్యాలరీస్ లేకోకుండా మంచి ఫుడ్ అండి ఇది. మంచి స్పైసీ ఫుడ్ చెప్పానండి నేను, క్యాలరీస్ లేకోకుండా. చేసుకొని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకే, బాయ్.